రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. నర్సంపేట దివంగత నేత పెద్దే సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు రాత్రికి రాత్రే తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్లబెల్లిలోని ఆయన నివాసం వద్ద దాదాపు 500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాత్రి నిద్రపోతున్న బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఇళ్ల నుంచి అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 1500 మంది పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేత చేపట్టినట్లుగా బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇవాళ ఎమ్మెల్యే మాధవరెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉండడంతో హైటెన్షన్ నెలకొంది. పెద్దే సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అన్యాయంగా కూల్చివేశారని ఆయన సతీమణి స్వప్న ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. నిరంతరం ప్రజల కోసమే తప్పించే నాయకుడి విగ్రహాన్ని తొలగించడం తీవ్రంగా బాధించిందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని కావాలని ఈ కుట్రను పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. రాజకీయంలో భాగంగానే ఇలాంటి చర్యలకు నర్సంపేటలో దివంగత నేత పెద్దే సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అధికారులు రాత్రికి రాత్రే తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నల్లబెల్లిలోని ఆయన నివాసం వద్ద దాదాపు 500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రాత్రి నిద్రపోతున్న బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఇళ్ల నుంచి అక్రమంగా అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 15 మంది పోలీసులు భారీ బందోబస్తు నడుమ ఈ కూల్చివేత చేపట్టినట్లుగా బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఇవాళ ఎమ్మెల్యే మాధవరెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుగుతూ ఉండడంతో హైటెన్షన్ నెలకొంది. పెద్దే సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని అన్యాయంగా కూల్చివేశారని ఆయన సతీమణి స్వప్న ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. నిరంతరం ప్రజల కోసమే తప్పించే నాయకుడి విగ్రహాన్ని తొలగించడం తీవ్రంగా బాధించిందని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మాధవరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని కావాలనే ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. రాజకీయంలో భాగంగానే ఇలాంటి చర్యలకు పూనుకున్నారని స్వప్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి చెప్పండి, నాకు ఒక్క రోజులో చూడ దివంగత నేత పెద్దే సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసంతో పోలీసు యంత్రాంగాన్ని ముందు పెట్టి ఈరోజు విధ్వంసం చేయడం చాలా దుర్దినం. చీకటి రోజు, ప్రజాస్వామ్యానికి అది చీకటి రోజు. అకాల మృత్యువాత పడ్డ పెద్దే సుదర్శన్ రెడ్డి గారిని జన హృదయ నేతగా అంతిమ సంస్కారంలో, అంతిమ యాత్రలో కనిపించిన జన సందోహమే, జన ప్రేమికులే, జన యొక్క ప్రేమాభిమానాలే ఆ రోజు నిదర్శనంగా కనపడ్డాయి. కానీ
ఆ చెరగని ముద్ర వేసుకున్న ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న పెద్ద సోషల్ ఆనవాళ్ళను కూడా ఉండనివ్వకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, నర్సంపేట నియోజకవర్గంలో దుద్ది మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారు ఈరోజు ఇంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే రీతిలో నిర్బంధంతో విగ్రహాన్ని తొలగించడం, ఈరోజు బీఆర్ఎస్ శ్రేణులను, పెద్ద అభిమానులను వందల సంఖ్యలో అర్ధరాత్రి నుండి అరెస్టులు చేసి అదుపులో తీసుకొని ఎక్కడో సుదూర పోలీస్ స్టేషన్లో ఎవరెక్కడున్నారో ఎవరేంటిదో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు మేము రహస్యంగా ఏదో కూనీకోర్లం, దేశద్రోహులం, లేకపోతే టెర్రరిస్టులు లెక్క ఈరోజు మేము ఎక్కడో తలదాచుకునే రీతిలో పరిస్థితులను ఈరోజు పోలీస్ తోటి ఈ విధంగా చేయడం అనేది ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఖండించాల్సిందే. ఈరోజు పెద్ద రెడ్డి గారికి జరిగింది, రేపు ఇంకోరి జరగవచ్చు. ప్రేమానురాగాలను తొక్కి పెట్టాలనుకుంటే నువ్వు ఇవాళ ప్రతిరూపాన్ని తొలగిస్తావు కావచ్చు, ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్న పెద్ద రెడ్డి గారి రూపాన్ని ఎంతమంది ప్రజల నుంచి తొలగించగలవు? దివంగత నేత పెద్ద రెడ్డి గారి విగ్రహాన్ని విధ్వంసంతో పోలీసు యంత్రాంగాన్ని ముందు పెట్టి ఈరోజు విధ్వంసం చేయడం చాలా దుర్దినం, చీకటి రోజు, ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. అకాల మృత్యువాత పడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని జన హృదయ నేతగా అంతిమ సంస్కారంలో, అంతిమ యాత్రలో కనిపించిన జన సందోహమే, జన యొక్క ప్రేమాభిమానాలే ఆ రోజు నిదర్శనంగా కనపడ్డాయి. కానీ ఆ ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్న పెద్ద సోషల్ ఆనవాళ్ళను కూడా ఉండనివ్వకుండా